పరిశుద్ధమైన పరలోకము ముందు మనముగా పరిశీలించుకున్న వారమై ప్రభు యొక్క బలలో చేయబడినట్లుగా మరి వాక్యం చేత మరి హెచ్చరికలు పొంది మరి యోగ్యమైన రీతిలో మనము ప్రభు యొక్క బలలో చేయగలుగుతాం. రండి, లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు. మరొకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు. మరొక భాగం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 28వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. పేజీ సంఖ్య 153. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలావు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలన్నీ తాగలేదు. ప్రభు సహాయమై ప్రభు వైపు చూద్దాం. మా తండ్రి, మీ పొందనాలు. ఎంతవరకు మా ఆరాధన స్వీకరిస్తూ వచ్చినారో அதை బట్టి పొందనాలు. నీ యొక్క పరిశుద్ధమైన బల్ల మా ముందుగా యోగ్యమైన రీతిలో మేము మీ యొక్క వాక్య పెరుగులో పరీక్షించుకొని పరిశుద్ధమైన చేతులతో పరిశుద్ధమైనటువంటి బలాలను సమీపించాలి. మీ యొక్క మిన్నైనటువంటి కనికరముకు పాపవతులుగా ఈ వాక్కుని ప్రభువా మా యొక్క హృదయంలో నీకు నచ్చని ప్రభువా నీకు ఆయాసకరమైనటువంటి మార్గంలో ప్రభు ఏదైతే మా జీవితాల్లో ఉంటుందో దాన్ని మేము విడిచిపెట్టడానికి ప్రభు నేను వెంబడించడానికి మాకు మీ మెండైన గొప్ప అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నా ప్రియ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుతున్నా ఉంది. ఈ యొక్క దినము మరి మనము ఇక్కడ ఒక అంశాన్ని చూస్తూ వచ్చాం. ఏంటంటే 27వ వచనంలో, లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు. కాబట్టి మరి మన యొక్క జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి మాట ఏంటంటే నన్ను వెంబడించు, ఫాలో మీ. ఏమంటున్నాడు? వస్తారా నా వెనకాల? నాతో కలిసే ఉన్నారా? లేకపోతే ఎక్కడన్నా మిస్ అయిపోయారా మీరు? ఏమంటున్నాడు? నన్ను వెంబడిస్తూనే ఉన్నారా? లేకపోతే ఎక్కడన్నా మీరు తప్పిపోయారేమో? రండి నా వెనక. మరి ఆ యొక్క గొర్రె ఏదైతే కాపరి ముందు వెళ్తున్నప్పుడు మరి వెంబడిస్తూ వస్తాయో మన యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క సింహాసనాసీనటువంటి గొర్రెపిల్ల, మనం ఆరాధించినటువంటి గొర్రెపిల్ల మళ్ళీ ఏమంటుంది? నా వెంబడి రండి, నా వెంబడి రండి. కాబట్టి మరి ఆయన వెంబడించాలి అంటే మనము ఏం చేయాలా? ద్వేషించాలా? ఏంటి? వెంబడించాలంటే ఏం చేయాలా? ఏం ద్వేషించాలా? ఏం వదిలిపెట్టుకోవాలా? ఇవన్నీ కూడా మనము త్వరగా మనకున్న
ఉన్న సమయంలో చూసుకుని ప్రభు యొక్క బలకు సమీపిద్దాం. చూద్దాం. అదే 14వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, బహుజన సమూహములు, లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, చివరిగా అంటున్నాడు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అంటున్నాడు, వెంబడించుకుంటే నా శిష్యుడు కాదు. దానికన్నా ముందేమంటున్నాడు, ద్వేషింపకుంటే. అక్కడ అన్నమాట. మరి అనేక మంది మరి ఇదే వాక్యాన్ని పట్టుకొని నీ తల్లిని ద్వేషిస్తావా, నీ తండ్రిని ద్వేషిస్తావా, నీ సహోదరుని ద్వేషిస్తావా, నీ యొక్క బైబిల్ ద్వేషించడమే నేర్పించిందా అని చెప్పేవారికి ద్వేషకు వ్యతిరేకమైనటువంటి మాట ఏంటంటే ఏంటి ఏంటి నాకు అర్థం లేదు. కొంచెం గట్టిగా చెప్పగలరా? ప్రేమ. అంతే. ద్వేషించడానికి బదులు దూషించకుండా ఆయన మనల్ని ఏం చేసినాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రేమిస్తున్నాడా? ఏంటి ప్రశ్న? ఇంకా ప్రేమిస్తున్నాడా? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. నీవు ఒక దినమున రక్షింపబడుతూ వచ్చావు. ఎప్పుడు? ఒక దినం రక్షింపబడుతూ వచ్చావు. మరి నీ యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు, అదే రోమ 5:5లో ఆయన ఆత్మ కుమ్మరింపబడుతూ వచ్చింది. చూద్దాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమవుతుందట? కింద 6వ వర్తమానంలో జీవ జలం బోటలు అక్కడ చూస్తూ వచ్చాం. అది పరిశుద్ధాత్మది సాదృశ్యంగా ఉంటూ వచ్చిందని చెప్పా. ఇక్కడ కూడా అంటున్నాడు, మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉంచి ఆ యొక్క ప్రేమ ఏం చేస్తుందట? నీలో పరిశుద్ధాత్మ ఉంటూ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రేమ ఏమవుతుంది? ఇక్కడ అంటమాట కుమ్మరింపబడుతుంది, వార్పు అయిపోతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో ఏముంది? ప్రేమ. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. ఎప్పుడు ప్రేమించేటట్టు చదువుకున్నాం కదా 8వ వచనంలో, మనం ఇంకా పరిశుద్ధపరచబడ్డాం, దేవుడు రక్తము చేత కడగబడుతూ వచ్చాం. ఇంకా ఎవరివి? పాపమే. పాపపు బ్రతుకులోనే ఉంటూ వస్తాం. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవుతాడో ఆయన ప్రత్యక్షతలోనికి మనం మారుతాం. మనం ఇంకా పాపులమే, పరిశుద్ధపరచబడిన పాపులు. ఇదేంట? పరిశుద్ధపరచబడిన పాపపు తలంపులతోనూ ఆలోచనలతోనూ క్రియలతోనూ ఉంటూ వస్తున్నాం. దేవుడు మనం రక్షిస్తూ వచ్చినాడు, నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం, ఆయన వరే మారిపోతాం. చూద్దామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుదుమో అని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలియదమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రపరుచుకొనును. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమైన పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడు
ఆయన్ను చూడలేడు, ఎరుగను లేడు. కాబట్టి మనం ఎవరమే ఇంకా పాపులంగానే ఉంటూ వస్తున్నాం. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు నీవు ఆయనలోనికి మారుతావు. ఎప్పుడు పవిత్రముగా ఉండాల్సినప్పుడు. ఆయన పవిత్రుడు కనుక మీరును ఆ మాటను బట్టి మీరు పవిత్రులైన వారిని సెలవించినట్లుగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము పవిత్రులుగా చేసి దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మరి అన్నదమ్ములని అక్క చెల్లెలను మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లూకా సువార్త 14వ అధ్యాయంలో అంటున్నమాట, ఎవడైనా నా ఎదుకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను చివరిగా అంటున్నాడు. చివరిగా ఎందుకన్నా మాట, మన ప్రాణం అంటే ఎంత తీపో కరోనాలో తెలిసింది కదా. ఆక్సిజన్ కొనుక్కున్నాం లక్షలు పెట్టి, ఇంజక్షన్ వేసుకున్నాం లక్షలు పెట్టి, మరి బ్రతుకుతే చాలురా జీవుడు అనుకుని బ్రతికాం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మర్చిపోయాం. కరోనా ఎలా ఉంటుందో మర్చిపోయాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మనం చూసాం. మరి మా పిల్లలు చూశారు. కొంతమంది ఇప్పుడు జనరేషన్లో నెక్స్ట్ ఎవరైతే 2021 తర్వాత పుట్టారో వాళ్ళకి తెలియదు కరోనా అంట. మనకు ఫ్లూ అంటే ఏంటో తెలియదు. ఫ్లూ అట, అప్పట్లో పిట్టలా రాలిపోయారట. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏం చెప్పుకుంటుంది? కరోనా అట్ట ఎలా ఉంటుందో మాస్క్ అట. మాస్క్ చూసుకుంటల్లా మనకు గుర్తొస్తుంది. కాబట్టి నేను ఆ యొక్క దినాల్లో ఒక ప్రాంతంలో ఉన్నాను. అక్కడ చైనా న్యూ ఇయర్ జరుగుతుంది. కొత్తగా చూస్తూ వస్తున్నాను. అక్కడ వాళ్ళందరూ కూడా చైనా నుంచి వచ్చారు. వచ్చినప్పుడు మాస్కులతో ఉంటే మరి అక్కడ తీసుకువెళ్ళిన సహోదరుడు చెప్తూ వచ్చాడు, మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, త్వరపడదాం. ఎయిర్పోర్ట్లో దిగంగానే మరి డేటా రాసుకున్నారు. అది ఇంకా అప్పటికి ఇంకా ఒక కేసు కూడా నమోదు కాలేదు భారతదేశంలో. కాబట్టి అది జనవరి 28 ఆ సమయం. కాబట్టి మరి భయంకరమైనటువంటి కరోనానే మనం ఏమైపోయాం? మర్చిపోయాం. మర్చిపోయాం. కాబట్టి నీ ప్రాణం నీకు, ఎవరి ప్రాణం ఎవరికి తీయకూడదు. అందుకనే చెప్తున్నాడు, ఇవన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించి అధికంగా సుప్రీంలో అంటే ఉన్నతమైనటువంటి ప్రేమతో, మీరందరూ కాదు, ఉన్నతమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు. కాబట్టి సుప్రీంలో ఎవరి మీద ఉండాలా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రదాత అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీద నీ ఉండాలి. ఆయన స్థానంలో ఎవరిని ఉంచకూడదు, ఉంచలేము నిజముగా రక్షింపడితే. కాబట్టి చివరిగా అంటున్నాడు, వారందరికన్నా వీరిని ప్రేమించండి, ప్రేమించి ఏం చేయండి అంటూ చివరిగా చెప్తున్నాడు. ఏమండి? ఈ ప్రాణం. చూద్దామా? అదే లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను. ఇంకా ఏమంటాడు అక్కడ మాట? చెప్పుకొందును అనుకునే అంటాడట. వేడివాడ ఏమంటాడు? దేవుని దృష్టిలో ధనవంగా ఉండేటువంటి దేవుని ద్వేషించేవారు ఎవరని చెప్తున్నాడంటే బైబిల్ ఏమని చెప్తుంది? వెరివాడ. ఏమని చెప్తుంది? ఎవరిని అంటాం? గొర్రెలు కాస్తున్నారు వెర్రోడు. శ్రీకాకుళం జిల్లాలో ఒక మాట ఉంటుంది, జడ్డోళ్ళు. వీళ్ళందరూ జడ్డోళ్ళు అంటారు. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుంది? వెరివాడ. ఈ యొక్క దినం నీవు కూడా వెరివాడవేమో అంటున్నాడు. ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొట్లలో ధాన్యము సమకూర్చుకోవడానికి సమృద్ధిగా పండింది. ప్రాణంతో ఏం చెప్తున్నాడు? ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, నీకేం కావాల్సి వచ్చి. వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. 20వ వచనం. నీవు సిద్ధపరిచినవి ఎవరి వలననే అయితే చెప్పాను. ఏం సిద్ధపరిచావు? నువ్వు ఆస్తిని సిద్ధపరిచావు, సమకూర్చుకున్నావు, పోషించావు,
రెట్లు చేసుకున్నావు, కానీ దేవుని కొరకు సిద్ధపడలేదు నువ్వు. వెరివాడా, ఏంటి సిద్ధం చేసుకున్న వేళ మధ్యకాల సమయంలో దేవుడు నిన్ను కూడా సూటి ప్రశ్న అడుగుతూ వస్తున్నాడు. వెరివాడా, ఏమి సిద్ధపరచుకున్నావు? నేను వస్తాను, నీవు సిద్ధమా? ఏమంటాడు? వెరివాడా, సిద్ధమా? కలుసుకుందామా? ఎక్కడ? మధ్యాకాశంలో బోర శబ్దం వినబడంగానే నీకు వినబడతాదో లేదో తెలియదు. సిద్ధపడితే వినబడుతుంది, కనబడుతుంది, ఆయనలాగా ప్రత్యక్షం అవుతావు. మహిమ దేవాలతో కలుసుకోవడానికి నేను వెళ్ళడానికి సిద్ధంగా వస్తున్నామా? ఏం చేయాలి మనము? ద్వేషించు, ప్రేమించు. నా అంశము మొదటిది ఏంటి? ద్వేషించు. దేన్ని ద్వేషించాలా? సుఖాన్ని. అక్కడ అంటాడు కదా, ఏమంటున్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము, ఇవన్నీ కూడా సుఖ సౌభాగ్యాలతో ఉంటే దాన్ని ద్వేషించు. దేవుడి కన్నా దేవుడిని ప్రేమించుకు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడిని ప్రేమిస్తున్నామా, దేవుడిని ద్వేషిస్తున్నామా? ప్రేమిస్తున్నామన్నటువంటి భ్రమలో ఉంటూ దేవుణ్ణి ద్వేషించేటువంటి భయంకరమైనటువంటి ఉచ్చులోనికి వెళ్ళిపోతున్నామా? అర్థమవుతుంది నా మాట? దేవుణ్ణి ప్రేమిస్తున్నాననే చెబుతూ ద్వేషించేటువంటి భయంకరమైనటువంటి ఉచ్చులోనికి నీ యొక్క జీవితము, నా యొక్క జీవితం వెళ్ళిపోతూ ఉంటే అంటున్నాడు కదా, దేవునికి దాసుడువా, ఆ యొక్క లోకానికి దాసుడువా? చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ద్వేషించు, ప్రేమించు, ద్వేషించు, ప్రేమించు అని చెప్తున్నటువంటి మాట. నీవు ఇద్దరు యజమానులకు, సిరికిని దేవునికి ఎలా ఉండలేవు? దాసునిగా ఉండలేవు. నీవు ద్వేషించాల్సింది ఈ లోకాన్ని, లోక భోగాల్ని, సుఖ సౌఖ్యాలు తెచ్చిపెట్టేటువంటి ధనాన్ని. అంటాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే. పై వచనంలో ఉంటుంది ఆ మాట, 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చిమ్మెడైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు, కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము. ఇక్కడ సిరి అనేటువంటి మాటలో నీ హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? డబ్బు చుట్టే తిరుగుతుంది. డబ్బు లేకపోతే ఏమీ లేదు. పైసా పరమాత్మ ఆయే అంటాం కదా. మరి ఆ యొక్క డబ్బు కోసమే ఆరాటము పోరాటము వదిలేసి దగ్గర నుంచి ఎక్కడికి ఏంటి? దేవుని మందిరానికి ఫేషియల్ వేయము, నీ యొక్క ఉద్యోగానికి ఫేషియల్ వేస్తావు, డబ్బు వస్తుంది. ఇక్కడ వస్తే ఏమొస్తుంది? ఆఫ్సెట్ ఒక 2-3 ఆఫ్సెట్లు అయితే ఒక రోజు జీతం కట్ట అంటాం. ఇక్కడ లేదే, నిర్లక్ష్యం. కాబట్టి ఆ యొక్క సిరికి నేను ద్వేషించాలి, దేవుణ్ణి ప్రేమించు. ఇక్కడ చెప్తున్న మాట. ఈ హృదయం ఎక్కడుంది? డబ్బు వైపే ఉందా? గుండె ఎలా కొట్టుకుంటుంది? లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఇప్పుడు ఎలా కొట్టుకుంటుంది? డబ్బు 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 ప్రతి ఒక్కరికి అంతే. దయతో క్షమించండి ఈ మాట అంటున్నందుకు. ఏంటంట? డబ్బు చుట్టే తిరుగుతుంది కాదనం. ఆ డబ్బే ప్రాధాన్యత కాకూడదు. దేవునికి దోసలుగా ఉండు. ఈ లోక భోగాల్ని, ధనాన్ని ద్వేషించు. బైబిల్ చెప్తుంది, ధనాన్ని కానీ ప్రేమిస్తే దాని చుట్టే తిరుగుతుంది. నీ మనసు ఎక్కడ ఉంటుందట? ఆ యొక్క ధనము చుట్టే ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితాలకు అంటున్న మాట ఏమని 21వ వచనం అంటున్నాడు, ఈ ధనము తిరుగుతుందో అక్కడనే నీ హృదయం ఉండును అంటూ చెప్తున్నాడు. ఏంటంట? నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీ దేహం అంతయు. మొదటి హృదయం చెప్పాడు.
ఆ హృదయం అంతా ఎక్కడ ఉంటుందట? ఏమంటున్నాడు? ఆ యొక్క ధనాన్ని చుట్టే ఉంటుంది హృదయం అంతా కూడా, నీ ఆలోచన అంతా కూడా. రెండవది ఏమంటాడు? నీ కన్ను చెడినదైతే అది చీకటి, ఆ కన్ను బాగు చేసుకో. నాకు అనిపిస్తుంది, నేను గుడ్డువాడిగా పుడితే ఎంత బాగుంటుంది. ఏంటి నిజమే కదా? ఒకసారి కళ్ళు మూసుకోండి, ఏమీ కనబడదు. పాపం చేయడానికి ప్రధాన ద్వారం అరచేతిలో వైకుంఠం లాగా ఏముంది? సెల్ ఫోన్. ఏంటి? అరచేతిలో సెల్ ఫోన్. ఒకప్పుడు మరి ఏంటి జగదంబ 70 వెళ్ళి సినిమాలు చూసేటువంటి పరిస్థితి. ఆ తర్వాత బుల్లితెర, చిన్న తెర, 14 ఇంచెస్ టీవీ ఐవా అన్నది నేను తీసుకునే దాంట్లో ఏంటి అదే సినిమా ఇక్కడ. ఇప్పుడు మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఐబొమ్మ వచ్చేసి రిలీజ్ అయినటువంటి రోజే నీవు ఆ సినిమాని ఏం చేయాలా? చూసేవచ్చు. ఏంటి? ఆ కన్నే ద్వారము. ఇటువైపు నేను లెగిసినట్టే నా సెల్లే తడుముకుంటాను. మీరైనా అలా తడుముకుంటారో తెలియదు నాకు. ఏంటి మరి నీ కన్నే ఏం చేస్తుంది? నిన్ను చెరిపేస్తుందేమో, జాగ్రత్త, నీ కన్ను జాగ్రత్త అంటున్నాడు కదా అక్కడ. అంటున్నాడు నీ కన్ను తేటగా ఉండని కదా నీ దేహం అంతా ఎలా ఉంటుందట? వెలుగు. తేటగా లేకపోతే మస్క. అప్పుడు నాకు షుగర్ ఉంది, 400కి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? కళ్ళు పోతే. మనకి ఒక సహోదరు అనకాపల్లిలో ఉన్నారు, 450 వచ్చింది, కన్ను పోయింది. తిరిగి మందిరానికి రానటువంటి వ్యక్తి తిరిగి మందిరానికి వస్తే, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే తిరిగి చిన్నపాటి కంటి చూపించారు. కారణం మన యొక్క జీవితాల్లో తేటగా దేవుని చూడక, అనేకమైనవి చూడక. ప్రసంగి చాలా మంచి విషయం చెప్పాడు. మరి మీరు ఎప్పుడన్నా చదివారో లేదో నాకు తెలియదు కానీ అది చదివి నేను ముందుకు వెళ్తాను. చూద్దాం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. అక్కడ సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటి? సొలొమోను ఆ యొక్క ప్రసంగిలో చెప్తున్నటువంటి మాట, ప్రసంగి 2వ అధ్యాయము 10వ వచనం. పేజ్ సంఖ్య 556. పేజ్ సంఖ్య 556. చదువుదా? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అలా అవుతామా? ఏదైతే చూసేమో దాన్ని నేను పొందుకున్నాను. ఏం చెప్పలేదట ఆయన? ఏంటట? వద్దు, చాలు అని అభ్యంతరం చెప్పలేదట. దేనికి? ఆ కంటితో ఏదైతే చూశానో దాన్ని అభ్యంతరపరచలేదట ప్రసంగి. సొలొమోను చెప్తున్నాడు. ఏంటి? సొలొమోను ఏమంటున్నాడు? నా కన్ను ఏదైతే ఏంటట ఆశించిందో, ఆశ చూస్తేనే కదా ఆశ వస్తుంది. ఆ యొక్క ఏదైనా తోటలో రమ్యమైనటువంటి ఆ పండు చూసి ఆశపడింది, తీసుకుంది, తిన్నది, పాపంలోనికి వచ్చాం. మనం కూడా చూస్తాం, ఆశించి పాపాన్ని తెచ్చుకునే వారం. ఆయన అంటున్నాడు, నా కన్ను ఏదైతే ఆశిస్తూ వచ్చిందో దేనిని చూడకుండా నేను అభ్యంతర పరచుతాను. చూద్దామా? మరియు నా హృదయము నా పనులన్నిటి బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయాన్ని ఏంటట నిర్బంధించడం. హృదయాన్ని నిర్బంధించడం అంటే హృదయానికి కావలి పట్టుకోవాలి. ఏంటి? బైబిల్లో ఉంటుంది, ఇంటికి ప్రహరీ లేకపోతే ఎలాగైతే శత్రువుల దాడి ఉంటుందో నీ హృదయానికి కావలి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు గారి యొక్క వాక్యము, ప్రార్థన లేకపోతే ఏంటట అక్కడ అంత మాట. హృదయం ఏదైతే సంతోషంగా అనుభవించమంటుందో ఆ యొక్క
హృదయము ఏదైతే కోరుకుందో దాన్ని అనుభవించకుండా, హృదయం యొక్క కోరిక అనుభవించకుండా నిర్బంధించలేదు. ఏంటట అక్కడ రెండు మాటలు, అభ్యంతరం చెప్పలేదు, నిర్బంధించలేదు. నా కన్ను ఏదైతే చూసిందో దాన్ని చేశాను, నా హృదయంలో ఏదైతే ఆశ కలుగుతూ వచ్చిందో, వాటి డీప్ డిజైర్ ఉందో దాన్ని అనుభవించకుండా నేను ఉండలేదు. ప్రసంగి చెప్తూ చివరిగా ఒక మాట కూడా చెప్పాడు. చూద్దాం ఆ మాట. ఏమాట? ఇదే నా పనులన్నింటికి వలన నాకు దొరికిన గొప్ప భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను ఇడట నిదానించి వివేచించి అవన్నీ ఇడట వ్యర్థమైనట్టు కింద అంటున్నాడు. ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగా అగుపడను, సూర్యుని కింద లాభమైన ఏదీ లేనట్టుగా ఫిలిప్పీలో అంటాడు, ఏదైతే లాభకరం ఉన్నాయో దాన్ని నష్టంగా ఎంచుకున్నా. ఏంటట? ఏదైతే లాభకరం ఉన్నాయో నేను ఎంచుకున్నానో నష్టంగా ఎంచుకున్నాను. ఇక్కడ అంటున్న మాట, క్రింద లాభకరమైనది ఏది కూడా మన యొక్క జీవితాలు. అక్కడ కూడా మనం చూసుకుంది లోకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. హృదయము దేని చుట్టూ తిరుగుతుంది? డబ్బు చుట్టే తిరుగుతుంది. కన్ను దేని చుట్టూ తిరుగుతుంది? ఆశించిన దాని చుట్టే తిరుగుతుంది. ప్రసంగి అంటున్నాడు, ఏదైతే నేను చూశానో దాని అభ్యంతరపరచలేదు. నా హృదయం అయితే ఏ ఆలోచనలు కోరికలు పుట్టాయో అవన్నీ కూడా నేను నిర్బంధించలేదు. చివరికి అన్నీ అనుభవించాను, అన్నీ చేశాను. చివరికి తేలిన ఫలితార్థము గాలికి ప్రయాసపడినట్టే పడుతుంది. నీకు అనిపించలేదు? అప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు సుమారుగా 50 పైబడిన సంవత్సరాలు నేను నడుస్తూ వచ్చాను. నా జీవితం చూసుకుంటే అంతేగా, ఒక గాలి కొరకు ప్రయాసపడినట్లుగా నేను ప్రయాసపడినటువంటి సమయాలు ఎన్ని? దేవుడి కొరకు ప్రయాసపడినటువంటి ప్రయాస ఎంత? మన యొక్క జీవితంలో దేవుడు అంటున్నాడు, ద్వేషించు ప్రేమించు, ద్వేషించు ప్రేమించు. ఏది ద్వేషించాలా? నీ కన్ను ఏదైతే మరి చూసి ఆశిస్తావో దాన్ని ద్వేషించు. నేను అంటూ చెప్పలేదు. నా హృదయంలో ఏదైతే కోరిక పుడుతూ వచ్చిందో దాన్ని అనుభవించకుండా ఉండలేదు. ప్రియమైన సహోదర సహోదరి, అన్నీ అనుభవించి అన్నీ చేసి మన యొక్క జీవితాల్లో దేవుని ప్రేమించకుండా మన యొక్క జీవితాల్లో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దామా? ఆ మాట మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో లోకాసు వార్త 14వ అధ్యాయము, లోకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనంలో, తన ప్రాణము స్వహ ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేడు. ఇద్దరు దాసులుగా ఉండలేం, దేవునికే దాసులుగా ఉండాలా? సిరికిని దేవునికి దాసులుగా ఉండలేం. హృదయం డబ్బు చుట్టే తిరుగుతుంది, ధనం ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది, చిమ్మిడి కొడతాయి. నా కన్ను కూడా ఏమైపోయింది? చెడినదయ్యి ఆ యొక్క వెలుగుమని చూడకుండా, దేవుని చూడకుండా చేస్తుంది, దేవుని ద్వేషించేలా చేస్తుంది. కాబట్టి నువ్వేం చూడాలా? చూద్దామా? కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని పేజ్ సంఖ్య 183. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో పాటు నిజముగా లేపబడిన వారైతే, అంటే లోకానికి చచ్చిన వారుగా దేవుని ఎదుట జీవించే వారుగా ఉంటే అని అర్థం. అందుకని కింద అంటాడు కదా, ఏమంటాడు? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. పైన వాటిని మాత్రం కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. ఏలైనగా మీరేమైపోయారు? మృతి పొందారు. మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమై
ప్రత్యక్షపరచబడతాం. ఎప్పుడు? అది మన యొక్క జీవితాల్లో పైన ఉన్నవాడు లేదండి. పైన ఉన్నారు, ఆయన తండ్రి కృపాశులో ఉన్నాడు. ఆయన కొరకు ఎలా జీవించాలా అంటే మరి అంటాడు కదా, ఏమంటాడు? ఏలయనగా మీరు మృతి పొందారు. దేని కొరకు? పాపం కొరకు మృతి పొందారు, లోకానికి కొరకు మృతి పొందారు, లోక ఆశల కొరకు మృతి పొందారు. మీ జీవము దేవునితో దాచబడి ఉంది. కాబట్టి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా ఆయనలాగా మారడానికి పైన వాటి అందే చూస్తే నీవు ఎలా ఉంటావు? పర సంబంధమైన వారిగా ఉంటాం. భూమి వైపు చూస్తే భూ సంబంధమైన వాటి వైపు ఉంటావు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకున్నది ద్వేషించు, భూలోక సంబంధమైన వాటి కొరకు మృతికి పొంది ఉండు, లోపం కొరకు పాపం కొరకు దేవుడిలో జీవించు, దేవుడి కొరకు చూడు. మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకున్నది ఏంటంటే ద్వేషించు, ప్రేమించు. ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభు యొక్క బలం పెడుతున్నాం. దేన్ని ద్వేషిస్తున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు? నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? అందుకనే యోహాను సువార్త 21 అంటాడు కదా, వీటన్నిటికంటే నువ్వు ప్రేమిస్తున్నావా? మన యొక్క జీవితాల్లో ఏం కావాలా? లోకాన్ని, పాపాన్ని, మరి లోక ఆశను ద్వేషించి ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించు. అది మొదటి మాట. రెండో మాట మనకు వెళ్దాం. రెండవ మాట 27వ వచనం. 27వ వచనం. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు, వెంబడించు. ఇకట వెంబడించేటప్పుడు ఏం చేయాలంటే లూకా సువార్త 14:27 వచనం. వెంబడించు అనేటప్పుడు మనం ఏం చేయాలా? విడిచిపెట్టు, వెంబడించు. మళ్ళీ అంశం ఏంటి? ద్వేషించు, ప్రేమించు. రెండో అంశం ఏంటి? విడిచిపెట్టు, వెంబడించు. యేసుక్రీస్తు వారు శిష్యులు పిలుస్తూ వచ్చారు. ఇట యేసుక్రీస్తు వారు శిష్యులను పిలుస్తూ వచ్చారు. ఆ యొక్క పిలుపు మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. అక్కడ శిష్యులు పిలుస్తూ వస్తున్నాడు. ఏమంటాడు? 19వ వచనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం తీసారా? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారుడుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, విడిచిపెట్టాల్సింది ఏంటి? వలలు ఉంటే మనతోనే ఉంటే, జోబిలోనే ఉంటే, మన బ్రీఫ్ కేసులోనే ఉంటే, మనతోనే ఉంటే ఎప్పటికన్నా సముద్రం కనపడతా వెళ్ళిపోయాడు. చూపిస్తాను నేను. సీమోను పేతురుని, అనేక మంది శిష్యులను ఆయన పిలుచుకున్నటువంటి మొదటి పిలుపది. మత్తయి సువార్త 4వ అధ్యాయం అంటున్నాడు, విడిచిపెట్టండి, వెంబడించండి. విడిచిపెట్టని వెంబడించిన వాడు నా శిష్యుడు కాలేడని శిష్యుల్ని కాలింగ్ అంటే శిష్యుల్ని పిలుస్తూ వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట అదే. ఏమంటాడు? వెంటనే వారు వెంటనే పిలిచిన వెంటనే ఎప్పుడైతే కాలింగ్ వచ్చిందో, మరి మనలో కూడా దేవుని కొరకు యథార్థంగా సేవ చేయడం గౌరవంగా పిలిస్తే ఏమంటాడు? విడిచిపెట్టండి అంటూ అట్లా అంటున్నాడు. వాళ్ళు విడిచిపెట్టి ఆయన ఏం చేశారట? వెంబడించారు. ఈ దినాల్లో మనుషులను వెంబడిస్తున్నామా? దేవుని వెంబడిస్తున్నామా? మనుషులను ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? మన యొక్క జీవితాల్లో విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోతే ప్రేమ కలిగిన దేవుడు రెండవ వారు పేతురును దర్శిస్తూ వచ్చినాడు. చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త సెకండ్ కాలింగ్ అది. మళ్ళా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత సీమోను పేతురును పిలుస్తూ వస్తున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. వాడు ఓనెలను దరికి చేసి సమస్తమును విడిచిపెట్టి ఏం చేశారట? ఇది రెండవ సారి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? విడిచిపెట్టి వలలు సీమోను పేతురు మళ్ళీ ఏం చేశాడు?
వలలో వేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ప్రేమ కలిగిన దేవుడు అడుగుతూ వస్తున్నాడు, నీ దోణి ఇస్తావా? ఇస్తానయ్యా. ఇచ్చాడు, దానికి చేర్చాడు, వాక్యం చెప్పాడు. ఏదన్నా మరి చేపలు ఉన్నాయంటే లేవు అంటూ రాత్రంతా మేము కష్టపడ్డాం. చూద్దామన్నమాట. 5వ వచనంలో సీమోను ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వాళ్ళు వేయమని ఆయనతో చెప్పాను. వారు అలాగే వేసి విస్తారమైన చేపలు. కాబట్టి వల ఉంది, వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తున్నాడు? సీమోను పేతురు వేసుకుంటున్నాడు. చక్కగా ప్రేమ కలిగిన దేవుడు దర్శిస్తూ వచ్చాడు. రాత్రంతా లేదు, ప్రయాసపడతాం. దేవుడు లేకుండా ప్రయాసపడితే ఏమవుతుంది ఏంటట? అక్కడ అర్థం ఏంటి? దేవుడు లేకుండా ప్రయాసపడితే వ్యర్థం. ఆయన మాట వింటే మరి 2 దోణిలో నిండినట్టుగా చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అద్భుత కార్యాన్ని చూశాడో, ఎప్పుడైతే ఆశ్చర్యకార్యం చూశాడో గ్రహించాడు సీమోను పేతురు. ఏమని గ్రహించాడు? నేను పాపాత్ముడను, ప్రభు నన్ను విడిచిపో, నన్ను రమ్మంటావు కానీ నేను రాలేను. అక్కడ అన్నమాట ఏంటి? నువ్వు నన్ను వెంబడించమంటావు కానీ నేను రాలేను, నన్ను విడిచిపో. రామయ్య దేవుడు తిరిగి యోహాను సువార్త 21వ అధ్యాయంలో తిరిగి ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళా పిలుస్తున్నాడు. చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ చెప్పినటువంటి మాట, అక్కడ అంటున్న మాట ఏమంటూ వస్తున్నాడు? 8వ వచనంలో సీమోను పేతురు 5వ అధ్యాయం లూకా 5:8 సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఏమంటున్నాడు? ప్రభువా నన్ను విడిచిపొమ్ము. అయ్యా నేను పాపాత్మునయ్యా, నేను వెంబడించలేను, నన్ను విడిచి వెళ్ళిపో. ఆయన విడిస్తే ఎంతో భయంకరమైన పరిస్థితి. చేయి విడిస్తే మరి కలవరిశిలో ప్రభు అయినటువంటి యేసు తండ్రి చేయి విడిచి ఏలి ఏలి రామా సబక్తాను మాటకు నాదేవా నాదేవా నీవు చెయ్యి నన్ను ఎందుకు విడిచావు పలికిన దేవుడు, ప్రేమలేని దేవుడు పేదరితో అంటున్నాడు, నీవు పాపాత్ముడు అయినా వస్తావా వెంబడిస్తావా అంటే నేను రాను, విడిచి. ఎంత సింపుల్గా చెప్తున్నారు పేతురు. దేవుడే వచ్చి అద్భుత ఆశ్చర్యకార్యాన్ని చూపించి పాపాత్ముడని గుర్తిరిగిన తర్వాత పేతురు అంటున్న మాట ఏమిటంటే విడిచిపో. నీ జీవితంలో కూడా అనేక సార్లు దేవునికి దూరస్తులుగా, దేవునికి మరి నీవు దేవుడు ఎడబాసినని నీకు తెలియని పరిస్థితి. చూద్దామా న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 8వ అక్కడ మరి సంసోను దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఆ యొక్క దేవుని కొరకు ఉండాల్సినటువంటి వ్యక్తి. ఆయన దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటూ వస్తున్నాడు. కాకపోతే ఏమైందట చూద్దాం ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 8వ ఆ యొక్క మాటలో మరి ఢిల్లీలో తన తొడ మీద పెట్టుకుని మరి క్షారము చేయించినటువంటి పరిస్థితిలో, ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటూ వచ్చినప్పుడు ఆ యొక్క సంసోను దేవుడు ఎడబాసినని ఆయన తెలియని పరిస్థితితో చూద్దాం. 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 20వ వచనం 18-20. ఆమె అతడు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20. 16-20. ఆమె
సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము అనుకుంటున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని ఏంటట? అయితే ఎప్పటికట్లే ఉందాం అనుకున్నాడు ఆయన. తెలియని మాట ఏంటి? యెహోవా అతనిని ఎడబాసినని తెలుసుకోలేని భయంకరమైనటువంటి పరిస్థితి ఆనాడు ఎవరికుంది? సంసారికుంటే ఈ దినం నీకు నాకు కూడా దేవుడు ఉన్నాడు మనతోనే అనుకుంటా, ఏనాడో ఎడబాసాడని విడిచిపోయాడని నీవు నేను గ్రహించలేని గొప్ప భయంకరమైనటువంటి ఆత్మీయ దౌర్భాగ్యంలోనికి మన యొక్క జీవితాలు ఉంటూ వస్తున్నాయి. పేతురు అంటున్నాడు, నన్ను విడిచిపో, నేను పాపాత్మునే, నన్ను విడిచిపో అని చెప్పినా సరే ప్రేమ కలిగిన దేవుడు తన వెంటే పడుతూ వస్తాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనం. అక్కడ అంటున్నాడు దేవుడు, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఎందువని సీమోనుతో చెప్పగా, రెండోసారి ఏం చేశాడు? గోనెలను దరికి చేర్చాడు. ఏం చేశాడు? సమస్తమును ఏంటట? వల్లే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సమస్తమును విడిచిపెట్టి వెంబడించిన పేతురు, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే చనిపోయారో ఎరగనని బొంకిన పేతురు, ముమ్మారు ఎరగనని బొంకిన పేతురు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోహాను సువార్త 21లో చూద్దామా? యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు పైన రెండవ వచనం లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ప్రేమ కలిగిన దేవుడు మళ్ళా దర్శించాడు. ఏంటి? సముద్రాన్ని ఉదయాన్నే తినడానికి ఏమైనా ఉన్నాయా? తిరిగి వెళ్తున్నాడు. అక్కడ కూడా అడిగాడు, రాత్రంతా పెట్టాను, లేదు, ఇక్కడ లేదు. లేకపోయేటప్పటికి చివరిగా దేవుడని చెప్పి బట్టలు దగ్గరగా ఉన్నప్పుడు దుమికి సముద్రంలోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు అంటున్నాడు, దేవుడు ప్రశ్నిస్తూ వస్తున్నాడు, ఎన్నిసార్లు నన్ను విడిచి వెళ్ళిపోతావు? నా వెంబడి రా అని పిలుస్తూ వస్తున్నా సరే నువ్వు వెళ్ళలేదు కాబట్టి నువ్వు ప్రశ్న అడగమంటావా అంటూ అడిగిన ప్రశ్నే 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నావా నీ వెంట పడుకునే ప్రేమించు, ద్వేషించు, ప్రేమించాల్సింది ప్రేమించు, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టు, వెంబడించాల్సింది వెంబడించు అని దేవుడు అడుగుతూ వస్తున్నప్పుడు నీవు నా గొర్రెలను మేపు. చివరిగా అంటాడు 17వ అధ్యాయం చివరి భాగంలో ఏమన్నాడు? 18వ వచనంలో, యేసు నా గొర్రెలను మేపు. అప్పటి నుంచి వెనదరలేదండి. అప్పటి నుంచి ఆయన నీడపడిగా స్వస్థ వచ్చింది. అపొస్తలుల కార్యాల్లో ఏంటట? తిరిగి సమకూర్చబడితే వచ్చినప్పుడు యోహాను సువార్త 21 తర్వాత ఇంకెప్పటి కూడా వినదరకుండా దేవుని వెంబడిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు ముట్టుకుంటే రక్తపోచ్చు స్త్రీ, స్రావం కలిగినటువంటి వ్యక్తి స్త్రీ ముట్టుకుంటే స్వస్థ కలిగింది. కానీ పేతురు నడుస్తూ వచ్చినప్పుడు ఆయన నీడపడితే స్వస్థ. చూద్దాం అపొస్తలుల కార్యాలు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం మధ్య భాగంలో, వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలని మంచముల మీద పరుపుల మీద వాడిని ఉంచితే అపవిత్రాత్మ చేత పీడింపడిన వారందరూ మోసుకుని కూడి వచ్చింది. చివరిగా అంటున్నాడు, వారందరూ 16వ వచనం చివరి భాగంలో ఏమైపోయారు? విడిచి పొమ్మన్నటువంటి పేతురు వెంబడిస్తూ వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం ఏంటి? గొప్ప ఎవరైతే కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు, ఏం చేశాడు?
నీడపడిన వారందరూ ఇదేనా మన యొక్క జీవితంలో విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా వెంబడించాల్సింది వెంబడించకుండా ఉంటే మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకోగలం? మరొకసారి ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తూ వస్తున్నాడు, నా వెంబడండి. ఏమంటున్నాడు? వస్తావా? అన్నీ వదిలిపెట్టారట, మన యొక్క జీవితంలో ఏం వదిలిపెడుతున్నాం? కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి తండ్రిని వదిలి, సింహాసనాన్ని వదిలి మన కొరకు వ్యక్తిగా సమస్తమును చేస్తే మనం ఏమీ విడిచిపెట్టలేకపోతున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేన్ని ప్రేమిస్తున్నాం, దేన్ని ద్వేషిస్తున్నాం. హృదయము, కన్ను ఏది చెబితే ప్రేమించి దాని కొరకే మనం బ్రతుకుతున్నామా, దాన్ని ద్వేషిస్తున్నామా? రెండవది, దేవుణ్ణి ప్రేమించకుండా విడిచిపెట్టాల్సింది సమస్తము విడిచిపెట్టి వెంబడించంటే కొన్ని ఉంచుకొని కొన్ని వదిలి, అంటే కొన్ని పాపాలు, నీకు ఇష్టమైన పాపాలు ప్రేమిస్తూ దాంట్లోనే ఆనందిస్తూ జురుగని పాపాలు చేసేటువంటి మనము విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటే, బహు భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్తున్నామనేటువంటి హెచ్చరిక మనం తీసుకుందాం. ఏం వదిలేం మనం? అందములైనను అక్కచెల్లెలైనను సమస్యలు వదిలిపెట్టలేకపోతున్నాం. లోక ఆశలు వదిలిపెట్టలేకపోతున్నాం. దేవుని కన్నా వదిలేస్తాం, విడిచెళ్ళిపో. పేతురు మాటే నీవు కూడా అంటున్నావా? దేన్ని విడిచిపెట్టాలి? నీ కన్ను చూసిందో ఆశిస్తుంటే, నీ హృదయం కోరికలన్నీ తీర్చుకుంటుంటే దేన్ని ద్వేషిస్తావు? దేవుణ్ణి ద్వేషిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెడుతున్నామా? దేవుని కొరకు వదలకుండా కొన్నిటి ఉంచుకుని దేవుని వెంబడిస్తున్నామనేటువంటి భ్రమలోనే ఉంటూ వస్తున్నామా? ఈ యొక్క మధ్యకాల సమయంలో రామయ్య దేవుడు రా, నా వెంబడి రా. ఏం పిలుస్తున్నాడు? రండి రండి యేసుని వద్దకు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి పాట పాడుతూ వచ్చాడు. ఎలా ఉన్నాం మనం? దేవుని దగ్గరికి వెళ్దాము, పరీక్షించుకుందాం. రండి ప్రభు యొక్క పరీక్షించుకున్న సమయం ప్రభు యొక్క పనులు ప్రవేశం. బలపంచే సహోదరులు